మంగళగిరిలో సోమవారం దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన జరిగింది. ఓ రిపోర్ట్. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని మంగళగిరి దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ చేసింది. స్లాట్ విధానాలు, ప్రైవేటు భాగస్వామ్యాల నిర్ణయాలకు నిరసనగా మంగళగిరి దస్తావేజు లేఖరులు సోమవారం పెన్ డౌన్ నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు నిరవధిక పెన్ డౌన్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. జీవో 396ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు నిరసన ద్వారా డిమాండ్ చేశారు. నిరసన ఈ నెల 31వ తేదీ వరకు 12 రోజుల పాటు నిరవధికంగా విధుల బహిష్కరణ చేస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మార్చడం వలన తమ ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు జి శివయ్య, సెక్రటరీ పుల్లా కృష్ణ, కోశాధికారి వెంకట్రెడ్డి, కుక్కమళ్ళ జయరాజు, మక్కిన సుధీర్, రంగిశెట్టి శ్రావణ్, పగిడి దాసు తదితరులు పాల్గొన్నారు. ఈ 396 జీవో వలన మేము దరిదాపుగా ఒక 100 సంవత్సరాల పైనుంచి దస్తావేజ్ లేఖర్లుగా వృత్తి కొనసాగిస్తున్నాం. ఇది మాకు కుల వృత్తి అనుకోవాలి. ఎందుకంటే మా తాత చేశారు, మా నాన్న చేశారు, తర్వాత నేను చేస్తున్నాను. ఇక్కడున్న చాలామంది తండ్రుల నుంచి ఈ సంక్రమించిందే ఈ దస్తావేజ్ లేఖర్ అనేది. అందరూ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, BA చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీదే మా జీవనోపాధి, మా కుటుంబం పోషించుకోబడుతున్నాం మేము. కానీ ఈ రోజున ఈ గవర్నమెంటు 396 జీవోని తీసుకొచ్చి మీకు సంబంధం లేదు, మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నామంటే మా కడుపు కొట్టినట్టే. మా కడుపు కొట్టి మేము తినే అన్నం తీసి ఇంకోళ్ళు పెడతామంటే అది చాలా ఇబ్బంది. మేము దీని మీదే ఎప్పటి నుంచో ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కలగ చేసుకొని ఈ జీవోని వెంటనే రద్దు చేసి మా వృత్తిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. దీనివల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. మేమున్నాము, ఎవరన్నా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళతో మాట్లాడి ఏమేంటని వివరాలు తీసుకొని వచ్చి తయారు చేసుకొని కొలతలు కొలిచి జాగ్రత్తగా చదివి వినిపించి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పీడీ కొట్టి ఓటీపీలు చెప్పించుకొని టయానికి వాళ్ళని పిలిపించి రిజిస్ట్రేషన్ చేసి ఏమంటే పంపిస్తాం. వాళ్ళు అట్లా ఉండదు. వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందే. ముసలోళ్ళు ఉంటారు, నడవలేని ఉంటారు, హ్యాండిక్యాప్లు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము అనుకోండి, గ్రామంలో పరిస్థితి తెలుసు ఎవరు ఏంటనేది. ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ జరగడానికి కూడా చాలా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ ఏరియా కానీ ఆ జనాలు కానీ వాళ్ళు కానీ మాకు తెలుసుంటారు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇదిగోండి పలానా దొంగ డాక్యుమెంట్ వస్తుంది, జాగ్రత్త, ఇరుక్కుంటావు, చేయొద్దని చెప్తాం. తెలిసి మేము అసలు పొరపాటు అనేది చెయ్యం. ఇప్పుడు CRDA వాళ్ళు చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, దాని గురించి మేమేమంటలేదు. అలాగే ఫార్మేట్ తీసుకొచ్చారనుకోండి, CRDA వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు.